నేను మీ అందరికీ మనవి చేయదలుచుకుంది ఏంటంటే, యాత్రలకు పోయేవాళ్ళు ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలోనే అద్భుతమైన పర్యాటక నగరాలు ఉన్నాయి, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందుకే నేను అందరినీ కోరుతున్నా, దయచేసి విదేశాలకు వెళ్ళి పర్యటనకు కాకుండా స్వదేశ పర్యాటక రంగంలో మీరు మంచి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మనకు వివిధ రాష్ట్రాల్లో ఎంతో చక్కని సుందరమైన ఆసక్తిని కనిపించే పురాతనమైన వారసత్వంగా మనకు అందించే నగరాలు అనేకం ఉన్నాయి. ఆ నగరాలకు ఆ ప్రాంతాలకు మీరు మీ పర్యటనను చేపట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనం వీ మస్ట్ ప్రమోట్ ఇన్ హౌస్ టూరిజం, ఇండియన్ టూరిజం. ఫస్ట్ ఇండియా, టూర్ ఇండియా, దెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ దెన్ యూ హ్యావ్ రిసోర్సెస్ యూ కెన్ గో అబ్రాడ్ ఆల్సో. ఎక్కడికో వెళ్ళి ఏదో చూడాల్సిన అవసరం లే. ఎవరో చెప్తున్నారు సార్ అమెరికాకి వైట్ హౌస్ ఉందని. నేను చెప్పాను, అమెరికాకి వైట్ హౌస్ ఉంటే మనకు 200 లైట్ హౌస్లు ఉన్నాయరా బాబు, మనం గర్వపడాల్సి ఉంది అని చెప్పాను. ఇందాక చెప్తున్నారు కదా, ఆయన అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య ఏం మాట్లాడుతుంటే ఆయనకే తెలవడం లేదు. ఆయన మొన్న మాట్లాడుతూ ఏదో సందర్భం వచ్చి ఆయన చెప్పాడు, నేను ఇక్కడ మన భారతదేశం ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు. He said India is a dead economy. But within 1 week, the International Monetary Fund has declared the fastest growing economy in the world is India. We have already reached the 4th position, 4th largest economy. Sooner or later, we will become the 3rd largest economy. Because this land, this water, this air, this nature has something to offer to all of us. And this is something special. That's why people from India, you look at the international scenario, see the multinational companies. Majority of the multinational companies are headed by Indians. CEOs of multinational companies are Indians. Just example, Microsoft Technology, Satya Nadella from Andhra Pradesh, Sundar Pichai. There are a lot of many names are there because of the talent that is available in this country. India, once upon a time, was known as Vishwaguru. Students from across the globe, they used to come to India and study in Nalanda, Takshashila, Vikramshila, those age-old universities. This is not what I am saying. Fahian, Yuan Song, the Chinese patriots, the tourists, they came to India and they wrote about the greatness of India. We have so much to offer to the world. And there is so much knowledge that is available. There is so much beauty that is available. Today, we are in Visakhapatnam, the most beautiful city in the country. Most beautiful. City is beautiful and people are dutiful. They do their duty sincerely, without hangama. హడావిడి చేయకుండా, హంగామా చేయకుండా, గొడవలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా, అభివృద్ధిగా వైపు అడుగులేసేట ప్రదేశం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రదేశం విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. మనం విశాఖపట్నం ఒకసారి చూస్తే విశాఖపట్నంలో ప్రేమలో పడినవాడు ఎవడు ఉండడు. విశాఖపట్నం చూస్తే, ఈ నగరాన్ని యొక్క అంద చందాలను చూస్తే, ప్రకృతి సిద్ధమైన రమణీయమైన కమనీయమైన ఈ ప్రదేశాలు చూస్తే ఈ నగరంతో ప్రేమలో పడినవాడు ఎవడు ఉండడు. నేను ఈ ఊరిలో చదువుకున్నాను, లా చదివాను. ఈ ఊరిలో ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నాను 17 నెలల పాటు. 17.5 months I was in jail during emergency in Visakhapatnam. And also I used to extensively travel in the north coastal of Andhra Pradesh. It's really beautiful. And the city itself, as I said, it's a dynamic city, it's a happening city. I'm very happy that Minister Sarvalanji has announced that the Maritime University is going to be set up in Visakhapatnam. I'm very happy about it. I would like to thank him also for choosing this rightful location. The friends, these lighthouses used to be like మన పాత రోజుల్లో చెప్పేవాళ్ళు, ఈ లైట్ హౌస్లు ఏంటంటే ఒక దిక్సూచిలాగా పనిచేశాయని చెప్పాను. దిక్సూచిలాగా అంటే దిక్కును సూచించేట
పరికరం లాగా ఈ లైట్ హౌస్లు పనిచేసాయి. అన్నిటికన్నా ముందు ఎయిర్ ట్రావెల్ లేదు, రోడ్డు ట్రావెల్ కన్నా కూడా ముందుగా ప్రాచీనమైంది సముద్రయానం. సముద్రం ద్వారా మొత్తం అంతా జరిపేవాళ్ళు. వాళ్ళు ఆ ఇంగ్లీష్ వాడు వచ్చింది సముద్రం ద్వారానే, ఆ పోర్చుగీస్ వాడు వచ్చింది సముద్రం ద్వారానే. ఈ సముద్రయానానికి ఈ ఓడరేవులకి అంత ప్రాధాన్యత ఉంది. అందుకని మనం దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ విధంగా ఈ లైట్ హౌస్ల యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. పాత్ర ఈ మత్స్య కార్మికులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళా వాళ్ళు వెనక్కి రావాలంటే ఆ ఒక రకమైన అలకల్లోలంగా ఉండే పరిస్థితిలో కూడా ఈ దిక్సూచి లాంటి యొక్క లైట్ హౌస్ ద్వారానే వాళ్ళు తిరిగి తమ గమ్యస్థానాలకి చేరుకునే అంత ప్రాధాన్యత ఈ లైట్ హౌస్లకు ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు నేను చెప్పినట్టుగా కొంగొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త కొత్త ఆలోచనలు. దానిలో భాగంగా ఈ లైట్ హౌస్ టూరిజంను ప్రోత్సహించండి అని చెప్పాడు. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే అన్ని దగ్గర మా నెల్లూరులో కూడా దుగరాజపట్నంలో ఒక లైట్ హౌస్ ఉంది. చాలా మంది మొదట్లో దుగరాజపట్నానికి వెళ్ళి ఆ లైట్ హౌస్ ఎలా ఉందని చూసేవాళ్ళు. ఇప్పుడు మనకి అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ తీరం అంతా కూడా ఉంది కదా, ఈ తీరంలో ఉన్నట్టు ఈ లైట్ హౌస్ అన్నింటినీ కూడా పర్యాటక కేంద్రాలుగా రూపొందించుకొని తద్వారా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మనం చేస్తాను. ఈ ఫస్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఇన్ ఫోర్ట్ అగుదా ఇన్ గోవా in 2023 and second festival was held in Puri in Orissa in 2024. And now the port city of Visakhapatnam, the gateway to the Bay of Bengal on the eastern seaboard, is an excellent choice for the Lighthouse Festival 2026. Festival will not only prove to be a shot in the arm of the lighthouse tourism, but also deepen collaboration and partnership with all the stakeholders of tourism industry. The center and the state, Sarvan Sonawalji and Kadru Durgesh, and also Narendra Bhai, and then Chandrababu Naidu, they are working together. These ministries must sit together, discuss, and see to it that the tourism is further enhanced and available opportunities are taken care. I am pleased to note that the Lighthouse Festival includes features like Mega Carnival, highlighting regional cultural performances, art and craft markets, and night illumination of the lighthouses, among other things. This lends an interesting dimension to tourism because it promotes local culture and provides an impetus to economic development. As all of you know, Andhra Pradesh has a fascinating local coastal culture rooted in tradition. As in the case of the coastal culture of other states and regions, this is reflected in the cuisine, local habits, cultural facets and the traditions of places among the coast of Andhra Pradesh. I am glad to note, therefore, that out of 17 lighthouses in AP, 10 have been developed for the promotion of tourism. This initiative will help celebrate local coastal culture as also the branding and promotion of the concept of Lighthouse Festival. And I appeal to the people to join these festivals wherever they are held, whenever they are held, and to promote tourism. Instead of going outside, first let us search inside. What is available in India in various states? Let us take the advantage of visiting those places along with family, along with our children. Show them the fascinating places in India, from Kashmir to Kanyakumari, from Attak to Cuttack. The entire India is a beautiful country. So this beautiful country, tourism has large potential. And if all of us join together for within the country tourism, India will further strengthen and become a strong nation. As I was telling you, India is going to become the third largest economy, and we want to become strong, stable. We don't want to invade any country. We don't have the history. India was Vishwaguru, and before invading by the Britishers, India's GDP was 1/4 of the world GDP used to be from India. 1/4 of the GDP. But we never attacked any country because we don't believe the Indian culture, the Indian heritage, ఈ భారతీయ సంస్కృతి మన యొక్క భావన ఏ దేశాన్ని కూడా జయించాలి, ఎవరిని కూడా బానిసలు చేయాలనే మనస్తత్వం మనకు ఎప్పుడు లేదు. అందరూ కలిసిమెలిసిగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబకం,
Share and care is the core of Indian philosophy. Share and care is the core of Indian philosophy. We belong to such a great nation. Let us celebrate the heritage of this nation. Let us see to it that we visit different places in the country and get enriched about the culture of India and heritage of India. And I am very happy today that this Lighthouse Festival is organized here in Visakhapatnam, and the Minister of Ports and Shipping has come all the way from Delhi to take part in this festival. I would like to thank him on the behalf of the people of Visakhapatnam, and also I am happy that the State Minister also is here. What is required is unity of minds, unity of thoughts, and unity for development. That is possible if the connectivity increases. I remember I worked as a minister under Sri Atal Bihari Vajpayee. Vajpayee initiated the connectivity revolution. Air connectivity, rail connectivity, port connectivity, even political connectivity also. He brought 32 parties together, 32 parties, and led a coalition for 5 years. We are celebrating the centenary of Sri Atal Bihari Vajpayee. We must recall the great work done by him and the good initiative he has taken at the time for the development of the country. I was a rural development minister. I remember when he was working on Swarna Chaturbhuja Yojana, Golden Coordinator project, and now subsequently, of course, the Sagara Mala. At that time, I told Prime Minister, I questioned him, sir, you are connecting the entire country. Very happy. But please think about the rural connectivity also, village connectivity. He laughed at me and told me, discuss with the finance minister. Then I discussed with the finance minister. Finance minister told me it's not feasible. I said, why? He said, and I told him, sir, and national highways are possible. Why not the rural connectivity? He said, national highways means, Venkayaji, there will be a toll. Toll, you pay and you travel. And you pay back the loan taken by the banks. But if in the rural area, if you tax the village people, they will axe you in the next election. So it is not going to happen, he told me. Then I got little disappointed. Then I again met Advaniji and requested him, sir, to impress upon the finance minister. He said, let me also talk to him. Then later he told me, you better meet Prime Minister again and impress upon him about the need for rural connectivity. Then I went to Prime Minister. Prime Minister said, of course, I do see a point, but you, in your own style, you argue for the rural connectivity in the cabinet. So next cabinet meeting, this item was brought back again. Then I said, sir, गांव के लिए सड़क योजना बहुत जरूरी है. गांव में सड़क नहीं है तो वीडीओ, डीडीओ, एडीओ, कलेक्टर, डॉक्टर, एक्टर, ट्रैक्टर कुछ नहीं आएगा. Nothing will come to the village. If you don't have connectivity, then villages cannot be connected also. Then the Prime Minister said, Vajpayee said, ठीक है होने दीजिए. He said, let it happen. Now we have 6 lakh villages in the country which are all connected by the roads, Pradhan Mantri Gram Sadak Yojana. And then, as I was telling, there is a lot of potential for the sea transportation. We must focus more in the coming days on the sea transportation. And then utilizing the knowledge we have in this field. I hope that initiative will further accelerate the growth of the country. As I told you, friends, I am very happy today. But particularly, one is for holding this function. Second is Minister announcing that a maritime university will be set up in Visakhapatnam. I hope